ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానికి ఏం చేయాలో ఎవరి ఆస్తో వాళ్ళని చేర్చే విధంగా చర్యలు కూడా తీసుకుంటాం. అది 200 కేసులు చెప్పేసి మన వాళ్ళు కొంతమంది సిపిఐ వాళ్ళు కూడా వచ్చినట్టు చెప్పెళ్ళారు. వాళ్ళ లిస్ట్ అంతా ఉన్నాయని చెప్పారు. కొంతమంది బాధ్యులు కూడా వచ్చి చెప్పెళ్ళారు. రేపు టైం సందర్భం ఇప్పుడే 40 డేస్ అయింది. కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయని 1 నెల తర్వాత జరుగుతాం. దాని మీద ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పగించే బాధ్యతగా అవన్నీ కూడా తీసుకొని వాళ్ళకి అప్పగిస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరైతే దీంట్లో ఉన్నారో అందరూ కూడా చట్ట ప్రకారంగానే వాళ్ళు శిక్షించబడతారు. రెండవసారి ఇంకొక రాష్ట్రం కావాలన్నా ఇంకో జోడు కావాలన్నా కూడా భయపడే పరిస్థితి మనం వేరే గంజాయి చింత కొట్టికాలో లేకపోతే ఇంకో పనులు మనం చేయడం. చట్ట ప్రకారంగా పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ వాళ్ళే చూస్తారు. వాళ్ళే డెసిషన్ ప్రకారంగా వాళ్ళని చట్ట ప్రకారంగా చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రెండోది కూడా విచ్చలవిడిగా గంజాయి అయిపోయింది. కొంతమంది ఆడవాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు. అక్కడక్కడ ఏరియాలో 10 మంది 15 మంది నైట్ 11, 12 అయినా కూడా తాగుతా గంజాయి వాళ్ళ ఉత్సవాన్ని పోయే వాళ్ళు ఆడవాళ్ళు నడిపిస్తా ఉన్నారు. నేను మొన్న ఎస్పీ గారికి కూడా చెప్పాను, ఎక్కడా కూడా 10 తర్వాత గ్రూప్గా ఉంటే మాత్రం మొత్తం తీసుకెళ్ళండి, దాన్ని గంజాయిగా ఉంటే మాత్రం వాళ్ళ మంచి చర్యలు తీసుకోండి అని కూడా చెప్పాం. ఒంగోలులో మంచి వాతావరణం, సాంప్రదాయమైన వాతావరణం, ఇలాంటి గంజాయి లేని వాతావరణాన్ని మాత్రం ఖచ్చితంగా తొందరలోనే తీసుకొస్తాం, మార్పు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వాతావరణం బాగుండాలి. ఎక్కడికి పోయినా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అంతేకాకపోతే ఎక్కడికి పోతే ఎవరు కొడతారో ఏం చేస్తారో, వాళ్ళు గంజాయి తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితులు మనం ఎవరికి చూసాం. అలాంటి ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులు కూడా మార్పు చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఊళ్ళో 14, 19లో ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం. అవి మిగతాయి ఏదైతే ఉందో కోతరాజు కాలం అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ చేస్తే అది అట్లానే ఉంది. దాన్ని కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి దానికి ఏం చేయాలనేది కూడా దానికి ఒక నిర్ణయాలు తీసుకుంటాం. చాలా మంది ఇల్లు లేక ఇబ్బంది పడేవాళ్ళు కూడా పట్టాలు కానీ టిట్కో హౌసెస్ కానీ దాన్ని కూడా చేస్తాం. ఇప్పుడు కళాకారులు మన వాళ్ళంతా కూడా పట్టాలు లేవు, లేదు కాలనీ లేదని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా నేను మన వీళ్ళకి చెప్పాం, విలేకరులకి జర్నలిస్టులకు చెప్పాం, జర్నలిస్ట్ కాలనీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడందరికి పట్టాలు ఇస్తున్నాం. దాని దగ్గరే కళాకారులు కూడా కళాకారుల కాలనీ కింద దాన్ని కూడా మనం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఇలాంటి ఏదైతే మంచి 10 మందికి ఉపయోగపడుతుందో దాన్ని మీరు కూడా సలహాలు సూచనలతోటి ఖచ్చితంగా ఒక మార్పు అనేది, మంచి వాతావరణం అనేది ఈ ఊళ్ళో తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఏమున్నాయో ఎన్టీఆర్ కళాక్షేత్రం దాన్ని రోజు మనం చేస్తే దాన్ని వ్యాపార కింద చేసుకున్నారు. దాన్ని ఎవరికో ఒక పార్టీ వారికి ఇచ్చి దాన్ని వసూలు చేసుకుంటా దాన్ని అన్ని కూడా చేశారు. దానికి నేను ఓన్లీ కరెంటు బిల్లు వరకు దానికి ఏమైతే ఖర్చుల వరకు అని చెప్పి ఆ రోజు మనం పెట్టాం. దాన్ని అమలు పరుస్తాం. దాన్ని నేను మళ్ళీ చెప్పాను, మీరు పోయి ఆక్యుపై చేసుకుంటే అది మీ సొత్తు, మీ ఆస్తి, మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఎంత కట్టాలో ఆ రోజు ఉండే 14, 19లో కరెంటు బిల్లు ఎట్లా ఉందో దాని ప్రకారంగానే కట్టండి, అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా. మీరు ఉపయోగించుకోండి. నేను దాన్ని కూడా కమిషనర్కి చెప్పేసి దాన్ని కూడా మీకు ఎవరు ఉంటే బాగుంటుందో ఒక వ్యక్తిని పెట్టేసి దాని ప్రకారంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదే ఓపెన్ ఆర్టీ నేను కూడా అడుగుతా ఉన్నారు. పోయినసారి కూడా చూసాం, మనం రంగాచార్య దగ్గర త్వరగా అనుకున్నాం. అదేమో కొంచెం డెడికేషన్ వల్ల అది ఆగింది. ఆల్టర్నేట్ కూడా ఎక్కడుందో ఒకసారి చూసుకొని తప్పకుండా కూడా ఈ టర్మ్లోనే ఓపెన్ ఆడిటోరియం, అది ఎన్టీఆర్ కళాక్షేత్రం ఓపెన్ ఆడిటోరియంగా కూడా పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా కూడా దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే సంబంధాలు ఉన్నాయో, ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేద్దాం.